దేశ రాజధాని ప్రతిష్టాత్మక ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాల సందర్భంగా ప్రత్యేక చర్చ. కుమార్ గారు చెప్పండి, ఇప్పుడు ఆయన చాలా స్పష్టంగా అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు జనరల్గా బట్టగాల్సి కాంగ్రెస్ మీద వేయటం లేదా ఇంకోళ్ళ మీద వేయటం కాదు, స్పెసిఫిక్గా ఆయన అడుగుతున్నాడు ఇవో ఓట్లు పెరిగినాయా లేదా, ఈవీఎంలు వీవీప్యాట్ స్లిప్పులు లెక్కేయమంటే ఎందుకు లెక్కేయలేదు, కోర్టులు ఎందుకు కావాలి జాప్యం ఎందుకు చేశాయి తీర్పులు ఇవ్వటంలో, ఇటువంటి వాటి మీద మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? పార్టీ పరంగా వ్యవస్థల్లో లోపాలు అవన్నీ తర్వాత మాట్లాడు సార్. పార్టీ పరంగా మేము కార్యకర్తలుగా పనిచేయడం అనేది మా లక్ష్యం సార్. బూత్ స్థాయిలో మేము పనిచేస్తాం. ఎన్నికలు నిర్వహించడం అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు వేల మంది ఓడిపోయారు ఈ దేశంలో పోటీ చేసిన దగ్గర. అక్కడ అప్పుడు మేము ఎప్పుడు కూడా మా ఎలక్షన్ కమిషన్ వల్ల మేము ఓడిపోయినామని ఎక్కడ మాట్లాడలేదు. మోడీ గారు కూడా అన్నారు కదా, ఇక్కడ మాట్లాడలేదు. మీ పార్ట్నర్ చంద్రబాబు గారు చర్చ నేను గౌరవ శ్రీనివాస్ సార్, చర్చ మనకు ఇప్పుడు ఎన్నికల విశ్లేషణ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్పుడు మళ్ళీ మీరు బ్రహ్మాండంగా మీరు అనాలిసిస్ చేయగలుగుతారు, దానికి సపరేట్ పెట్టండి. కానీ ఇది ఈనాడు జరిగినది ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన చర్చ మీద వాళ్ళ ఫెయిల్యూర్స్, వాళ్ళు ఎందుకు వాళ్ళు అక్కడ ఉన్న సంబంధించిన వాళ్ళు అక్కడ ఎందుకు ఒక దగ్గర ఆగారు అనేది ఇప్పుడు ఒకటే కదా సార్. గత 3 ఎన్నికలలో వాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి అంటే ఎక్కడ వచ్చిందంటే సమస్య, ఆయన ఈవీఎంల ప్రభావం కూడా ఉండవచ్చు దానికి మాట్లాడినాము. గెలిచిన దగ్గర కూడా వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు, మేము మాట్లాడలేదు. మేము ఇక్కడ తెలంగాణలో మాట్లాడినాము, ఎలక్షన్ కమిషన్ వల్ల రేవంత్ రెడ్డి గారు గెలిచిన అంటున్నాము. అబౌట్ ఈవీఎం వాంట్స్ బ్యాలెట్ పేపర్స్ బ్యాక్ 2009 సార్. ఇంకొక విషయం సార్, ఇక్కడ ఒక విషయం ఎవరైనా కూడా ఒక్క నిమిషం ఒక్క మాట చెప్పదలుచుకున్నా. 2014లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లో ఘోరంగా దెబ్బతినింది, 2019లో ఘోరంగా దెబ్బతినింది. ఆ రోజు ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క నాయకుడు కూడా వచ్చి ఈవీఎంల మీద మేము మాట్లాడలేదు. మీరు స్టేట్మెంట్ తీపి ఎవరితో అన్నా కాంగ్రెస్ మాట్లాడిందని చెప్పండి. దెబ్బ తగిలింది కానీ మాట్లాడాల. ఈ రోజు మాకు స్పెసిఫిక్గా ప్రూఫ్స్ దొరికిన తర్వాత విత్ ప్రూఫ్స్ మేము మాట్లాడుతున్నప్పుడు కానీ ఢిల్లీకి దానికి ఏం సంబంధం అని అడుగుతున్నారు ఆయన. ఢిల్లీకి దానికి ఏం సంబంధం అంటే నేను చెప్పా కదా సార్, మహారాష్ట్రలో ఎట్లయితే ఓటర్లు యాడ్ అయ్యారో ఆ ఓటర్లు వెళ్ళి వాళ్ళు ఢిల్లీలో తేలేరు అని చెప్తున్నాం. దానికి ఎలక్టోరల్ లిస్ట్ ఎలక్టోరల్ ఇది ఇప్పుడు ఎలక్టోరల్ దాన్ని అడుగుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎందుకు డ్యూటీ బౌండ్ ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి, ఆధారాలతో బయటకు వచ్చి మీ ఆరోపణలన్నీ తప్పు, ఇదిగో ఇది జరిగిందని ఎలక్షన్ కమిషన్ చెప్పాలి తప్ప ఎలక్షన్ కమిషన్ కూర్చొని నో మేమేమి తప్పు చేయలేదని చెప్పి వెళ్ళిపోతే లేదు. రాజనాయకుడు చెప్పినట్టు లేదు, ఎవరైనా విలేకరి కనుక విషయంలో కానీ అనేక ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా కొన్ని వందల సార్లు మేము గవర్నర్ కానీ ఇక్కడ కానీ ఇచ్చినాం. ఒక్కసారైనా కూడా ఓల్డ్ సిటీలో ఒక్కసారి వెరిఫికేషన్ జరిగిందా సార్? ఎంతమంది ఒక్కొక్క ఇంట్లో 100 ఓట్లు 200 అంటే కాదు. ఈ పాయింట్ చెప్తే మాకు ఏమనుమానం వస్తుందంటే ఓల్డ్ సిటీ ఎక్స్పీరియన్స్ దేశం అంతా లేదు కాదు. నేను మాట్లాడేది ఏంటంటే మేము నిజాయితీ పరులమని చెప్పే ప్రయత్నము కేవలం ఎలక్షన్ కమిషన్ వల్లనే మేము ఓడిపోతున్నామని చెప్పే ప్రయత్నం నాయకులు చేస్తున్నారు, తప్పు అని నేను అంటున్నాను. ప్రజల యొక్క తీర్పును మనం శిరస వహించాలి. టెక్నికల్గా నేను లేదని కూడా పూర్తి 100% మేము అని చెప్పండి ఉన్నది. మేము కూడా అంటున్నాము ఎక్కడెక్కడ జరుగుతుంది మీద మా అద్వాని గారు మాట్లాడితే తప్పకుండా డిబేటబుల్ విషయం, అది చర్చించాల్సిన అవసరము. భవిష్యత్తులో నిజంగా కూడా చెప్పలేము, వస్తే రావచ్చు కూడా, దాన్ని అందరూ అంగీకరించాల్సింది. కానీ వస్తున్న ఫలితాలకు ఎలక్షన్ మనకు తెలివిగా దీన్ని డైవర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు విశ్లేషించుకోండి ఎందుకు ఈ పరిస్థితి దేశం అంతా వచ్చింది. ఏ మహారాష్ట్ర లాంటి విషయంలో, ఢిల్లీ అయితే మీదే కదా, ఉత్తరప్రదేశ్ అయితే మీరు ఎన్ని సంవత్సరాలు మీరు మొత్తం చేసినారు, ఉత్తరప్రదేశ్లో మేము వరుసగా ఎందుకు వెళ్తున్నాము, మీ కాన్స్టిట్యున్సీలు కూడా మీరు ఓడిపోతున్నారు కదా. సొంతమైనటువంటి మీ యొక్క ఇది మాది ఖచ్చితంగా రాయబరే మాయా అని చెప్పాను కూడా మీరు ఓడిపోయినా కదా, అది విశ్లేషించుకోండి. అది విశ్లేషించి పక్కన పడేసి ఇక్కడికి వస్తున్న రిజల్ట్ని చూసేసి ఇప్పుడు ఢిల్లీని మనం డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం కరెక్ట్. మీ నాయకత్వాన్ని మీ రాహుల్ గాంధీ గారికి ఏదైతే చేస్తున్నారో ఏ ప్రజలలో ఉండాల్సిన అంశాలు కాకుండా పైపైన రాజ్యాంగాన్ని అంబేద్కర్కి సంబంధించి మొత్తం భారతీయ జనతా పార్టీ అవమానపరుస్తుందని చెప్తే ఎక్కడ కూడా ఓటు. ఇతర పంచాయతీలో మీరు అటువైపు పురుషోత్తమ రెడ్డి గారు ఒకటి ప్రజా తీర్పు వస్తూ ఉంది, అందులో ఢిల్లీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాంతం. ప్రైమరీ డిస్కషను ఈ ఫలితం ఎందుకు వచ్చిందో జరగాలి. బీజేపీకి ఎందుకు అవకాశం వస్తుంది, ఆపేందుకు పూర్తిగా పోయింది. కాంగ్రెస్ పార్టీ అసలు ఎందుకు వచ్చిందంటే ఢిల్లీలో కూడా అవకతవకలు జరగడానికి అవకాశం ఉంది, అది కూడా చర్చించాల్సిందే. కానీ ప్రైమరీ డిస్కషన్ ఫలితం పైన జరగాలి. ఖచ్చితంగా బీజేపీ దేశంలో ఎక్కడ గెలిచినా వాళ్ళ సొంత బలం ప్రాథమికం. ఇది ఏదైనా అడిషనల్ ఫ్యాక్టర్ కొంత యాడ్ అయ్యి ఉండొచ్చు, దాన్ని కేవలం ఈఎంఎల్తోనే ఒక పార్టీ గెలవడం ఓడిపోవడం జరగదు, అది తోడై ఉండొచ్చు జరిగే పరిణామాలకి. కాబట్టి ప్రైమరీగా ఈరోజు బీజేపీ గెలుస్తూ ఉంది, వాళ్ళకి ఒక అడ్వాంటేజ్. ఆపు ఖచ్చితంగా మనమే చెప్పాలి, దుందుడుకు చర్యలు, ఎవరితో కన్సిస్టెంట్గా ఉండకపోవడం, ఈ 10 ఏళ్ళ వ్యతిరేకత అన్నీ కలిసి వచ్చి ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ రెండింటి మధ్య చీలిపినప్పుడు కాంగ్రెస్ 0 అవుతుంది.
ఇది ఒక వాస్తవంగా మనం చూడాలి. మూడో పాయింట్ ఎలక్షన్ కమిషన్ మీద కూడా అనుమానం ఎందుకు వస్తుందంటే ముగ్గురు ఎలక్షన్ కమిషనర్స్, ఈ ముగ్గురు ఎలక్షన్ కమిషన్ త్రిసభ్య కమిటీ నిర్ణయిస్తుంది. ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీసేసి ప్రధానమంత్రి నామినీని పెట్టడం ఏంటి? అయిపోయింది కదా, అక్కడ క్లోజ్ అయిపోతుంది కదా, అవమానం వస్తుంది కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ ఈజ్ న్యూట్రల్ పర్సన్. ఆయన తీయడానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటో తెలుసా, చాలా బిజీగా కేసులు ఉంటారని. ఆయన చెప్పాడు మా బిజీ మీకెందుకయా అని ఆయన చెప్పినాడు. అంటే పాయింట్ ఏంటంటే మీరు ఎలక్షన్కి ముందు ఇద్దరు కమిషనర్స్ రాజీనామా చేస్తే ఇద్దరు కమిషన్ నియమించారు. ఎట్లా నియమించారు? 2:1. అపోజిషన్ లీడర్ వ్యతిరేకించాడు, ప్రధానమంత్రి అంగీకరించి అయిపోయింది. ఇంకా అనుమానాలు రాకుండా ఎట్లుంటాయి? ఇది ప్రైమరీ. రెండోది ఆంధ్రప్రదేశ్ ఎపిసోడు. ఎలక్షన్ కమిషన్ ఏ విమర్శ వచ్చినా ఫస్ట్ ఆన్సర్ చేయాలి. ఎస్ మీ తప్పులు మేము ఛాలెంజ్ తీసుకోవాలి. ప్రతి ఇంక నా పని అదే పని అంటే ఇంకా అదే పని నీకు మిమ్మల్ని పెట్టుకున్నది అందుకే కదా, అంతమీ చెప్పారు ఏముందరికి. కానీ ఇట్లా చెప్పకపోవడం వల్ల ఖచ్చితంగా అనుమానాలు చెప్తే బీజేపీ వారి కోపం వస్తుందని ఏమన్నా. బీజేపీ చెప్పకుండా వాళ్ళు చెప్పరు, ఎందుకంటే నియమించేది బీజేపీ అనవం. కానీ బీజేపీ ప్రధానమంత్రి నామినీ, కాంగ్రెస్ అపోజిషన్ లీడరు. అపోజిషన్ లీడర్ కాంగ్రెస్ కానీ ఆయన వ్యతిరేకిస్తాడు, వీళ్ళు అంగీకరిస్తారు. మన జరిగింది అదే కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో చర్చ జరగాలి. జరగకపోతే నేను చెప్తున్నాను కదా 90% ఆ బలంతోనే గెలుస్తారు. ఈరోజు బీజేపీ కూడా సొంత బలంతోనే గెలిచింది నేను నమ్ముతున్నాను. ఓకే, ఢిల్లీలో కూడా బీజేపీ గెలిచినట్టు ప్రామాణికం కనిపిస్తుంది మనకు. మనం ఇంతకుముందు ప్రారంభించి చెప్పినాం కదా, ఏ అవినీతికి వ్యతిరేకంగా బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడో వాళ్ళు పార్టీ అంతా మేనిఫెస్టో ఇష్యూ కూడా పనిచేస్తుంది.